హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. ఈ పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి అప్లికేషన్ అనేది తీసుకుంటున్నారు అనేది మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. అలాగే ఒక రేషన్ కార్డులో ఎంతమందికి పెన్షన్ అనేది ఇస్తారు అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైతే ఈ పెన్షన్దారులు ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు మొన్న జరిగిన తనిఖీల ప్రకారం సచివాలయ అధికారులు కొంతమందిని పెన్షన్ అనేది వెరిఫికేషన్ అనేది చేయడం అయితే జరిగింది. ఇందులో చూసుకుంటే 10,000 మందిని చెక్ చేస్తే దాదాపు 500 మంది బోకస్ పెన్షన్ అనేది గుర్తించడం అయితే జరిగింది. అయితే వీరిని కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ బోకస్ పెన్షన్దారులకు ఎవరైతే ఉన్నారో వారందరి దగ్గర మొత్తం డబ్బులు వసూలు చేయాలని చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ లెక్కను చూసుకుంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల పైన ఈ బోకస్ పెన్షన్ అనేది ఉంటాయని చెప్పి ఒక అంచనా అన్నమాట. ఇకపోతే ఈ పెన్షన్దారులు అడిగే ప్రశ్న ఏంటంటే ఒక రేషన్ కార్డులో మాకు ఎన్ని పెన్షన్లు వస్తాయి అనేది వారి ప్రశ్న. దానికి సమాధానం చూసుకుంటే ఒక రేషన్ కార్డులో 2 పెన్షన్ అనేది వస్తాయి. అది ఎలా అనేది చూసుకుంటే ఒక కుటుంబంలో ఒకరు వితంతువు మరియు ఒకరు వికలాంగులు కనుక ఉంటే వీరికి 2 పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది. మీరు 2 పెన్షన్లకు రిమైనింగ్ అనేది పెట్టుకోవచ్చు. ఒకవేళ 2 దివ్యాంగులు గనక ఉంటే వీరికి కూడా ఈ పెన్షన్ అనేది వస్తుంది. ఇందుకు 40% ఎక్కువ పర్సంటేజ్ అనేది ఉండాలి. ఇకపోతే ఈ అప్లికేషన్ అనేది ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది చూసుకుంటే ఈ జనవరిలో అయితే స్టార్ట్ అనేది చేస్తారు. ఈ జనవరిలో అయితే జన్మభూమి 2 కార్యక్రమంలో ఈ కొత్త పెన్షన్ కోసం అప్లికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు. ఎవరైతే ఈ పెన్షన్కు సంబంధించి ఎదురు చూస్తున్నారో ఈ జనవరిలో అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా అండి? ఈ పెన్షన్దారులు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.